రవ్వ దోశ తయారీ విధానం. ముందు చట్నీ తయారు చేసుకుందాము. పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి అరకప్పు, కొత్తిమీర కొంచెం, కాదు 5, తెల్లగడ్డలు 5, అల్లం 1 ముక్క, కొత్తిమీర, చింతపండు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చట్నీ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. చట్నీ ఈ మాదిరిగా మిక్సీలో పట్టుకొని తర్వాత కొద్దిపప్పు ఆవాలు వేసి కరివేపాకు వేసి తర్వాత వేసుకొని దీంట్లో వేసుకోవాలి. రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు దోసపిండి, అరకప్పు మజ్జిగ, 1 స్పూన్ మిరియాలు పొడి కొట్టుకోవాలి. మిరియాలు ఇలా పొడి కొట్టుకొని, జీలకర్ర, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డ 2 సన్నగా తరుక్కోవాలి. కలుపుకునే విధానం: రవ్వ ముందు పోయాలి, దోసపిండి, మజ్జిగ, మిరియాలు పొడి, జీలకర్ర 1.5 స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొంచెం 2 రెమ్మలు అనుకోండి, క్యారెట్, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ నేను సగమే వేస్తాను, మళ్ళీ తిరగబడ్డకి వేస్తాను. పెనం పైన వేయాలి. ఉప్పు, వాటర్ కలుపుకోవాలి. ఉప్పు వేయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు ఉప్పు వేస్తాను, తగినంత ఉప్పు. నేను 1 స్పూన్ వేస్తాను. ఎంత నీళ్ళగా కలుపుకుంటే అంత బాగా రవ్వ దోశ వస్తుంది. ఇంకా నీళ్ళు పోయాలి. ఇప్పుడు నీళ్ళగా ఉంది. ఒక 5 నిమిషాలు అట్లే పెడదాము. ఆ తర్వాత దోశ పోద్దాం. పెను పెట్టుకోవాలి. పెను కాలిన తర్వాత ఎర్రగడ్డ టమాటా తీసి, కొంచెం ఆనియన్, ఇలా ఆయిల్ పోసుకుంది. ఇంకా పలచగా పోయాలి. ఇది మందంగా వచ్చింది. ఇంకొక చూసి చూపిస్తాను. ఈ మాదిరి ఎర్రగా కాలినట్టు ఇంకో రవ్వ దోశ తయారు అవుతుంది.